సో అప్పన్న గారి యాక్టింగ్ ఎట్లా, క్యారెక్టర్ ఎట్లా ఉంది? అప్పన్న క్యారెక్టర్ అది వేరే అన్న, అది కొంచెంసేపు ఉంటది తర్వాత నుంచి అంతా బాగానే ఉంది. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎస్ఏ సూర్య నెక్స్ట్ లెవెల్ అన్న. కమల్ హాసన్ లాగా అందరూ బాగా చేశారు. కమల్ హాసన్ లాగా ఆయనకి బాగా ఫ్యూచర్ ఉంది బాగా. సో మరి కంప్లీట్ గా ఓవరాల్ మూవీ ఎట్లా అనిపిస్తుంది? ఓవరాల్ బ్లాక్ బస్టర్ అన్న. గేమ్ చేంజర్ టైటిల్ కి మ్యాచ్ అయింది. అన్ని ఉన్నాయన్న. పొలిటికల్ ఏం లేదు, అన్ని చూపించారు. ఎట్లా చూపించారు అన్ని చూపించారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అట్లా అట్లా వెళ్ళింది. సెకండ్ హాఫ్ బాగానే ఉంది. సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. శంకర్ విఎఫ్ఎక్స్ అన్ని బాగానే ఉన్నాయి. అన్ని లొకేషన్ మంచి మంచి లొకేషన్. నెక్స్ట్ రోబో తర్వాత రోబో అట్లా సాంగ్స్ కూడా నీట్ గా అట్లా రోబోలు తినేట్టు అట్లా బాగానే చూపించారు. చేయొచ్చు అన్న, బ్రేక్ చేయొచ్చు. ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా, ఇద్దరికి ఏమైనా స్కోప్ ఉందా? ఉంది ఇద్దరికి బాగానే స్కోప్ ఉంది. శంకర్ మార్కులు అనిపిస్తుంది బాగానే. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 4.5 పైకి. చేంజర్ అబ్బాయి ఇక్కడ గేమ్ చేంజర్. అదే హైలైట్. కియారా యాక్టింగ్ నచ్చిందా? అంజలి గారి యాక్టింగ్ నచ్చిందా? అంజలి గారి యాక్టింగ్ సూపర్ గా ఉంది మేడం. సెకండ్ హాఫ్ లో ఆ సాంగ్ వాళ్ళ ఆయన గారు మాట తడబడుతూ అనేది ఉంటుంది హైలైట్. చరణ్ గారికి అదే హైలైట్ అయిపోద్ది. ఎస్జే సూర్య గారు బెస్ట్ అలాగంటే, ఎందుకంటే ప్రతి సినిమాలోనే ఎస్జే గారు సూర్య ఒక డైలాగ్ కూడా సూపర్ పోయి మేడం, బాగా వచ్చారు. అల్లు అర్జున్ రామ్ చరణ్ మీకు ఏ డైలాగ్ నచ్చింది? డైలాగ్ కాదు, ఒక సీన్ ఉంటది. వాళ్ళ అమ్మని అమ్మ అని చెప్పుకోలేని సీన్ ఉంటది. చెప్పకూడదు, చూడాలి థియేటర్ లో చూడండి. తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు మామూలుగా సూపర్ మేడం. టోటల్ గా బెస్ట్ సాంగ్ వచ్చి ధూప్ సాంగ్ బాగున్నారు. అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మామూలుగా లేదు మేడం. గేమ్ చేంజర్ మూవీస్. సంక్రాంతి మూవీ గేమ్ చేంజర్. ఇప్పుడు అంటే ఇంకా 2 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్ ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? అనుకోవడం గేమ్ చేంజర్ అనుకుంటున్నాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అందరూ రావాలి. హాలీవుడ్ లో అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. సంక్రాంతి గేమ్ చేంజర్ సూపర్ హిట్ అవ్వాలి. పుష్ప 2 కలెక్షన్స్ దాటేస్తుందా? నేను చెప్పను మేడం, పుష్ప 2 తో కంపేర్ చేయకండి ఈ మూవీని. మీ కోట్ల దగ్గర సినిమా అందరూ చూడాలి. టాలీవుడ్ సూపర్ గా ఉండాలి. శంకర్ గారి మూవీని మొత్తం అందరూ ఆదరించాలి. తెలుగులో ఇంకా తీయాలని కోరుకుంటున్నాం. కామెడీ ఎలా అనిపించింది? కామెడీ సునీల్ గారు బాగున్నారు, బ్రహ్మానందం గారు బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ కంబ్యాక్ అనేది బాగా ఉంది మూవీలో. అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తాం మూవీ మొత్తం. కనిపించింది సూపర్ గా. ఎలక్షన్స్ మూవ్మెంట్ లో గేమ్ చేంజర్ పాత్ర ఎలాగా అదే మూవీ చూపించింది బాగా. ఇంకొకసారి కళ్యాణ్ బాబాయ్ అని అంటారు. ఇప్పుడు గేమ్ చేంజర్ బాబాయ్ చూపించాడు. థ్యాంక్ యూ. సాటిస్ఫైడ్, బాగుంది. రామ్ చరణ్ కోసం 10 సారి 20 సారి 100 సారి కూడా నేను చూస్తా. 3,000 కోట్లు దాటాలా. దాని అల్లు అర్జున్ పుష్ప 2 బ్రేక్ చేయాలా. ఓకే, ఏముంది సినిమాలో? బాగున్నది. ఐఏఎస్ ఆఫీసర్ సూపర్ గా చూపించున్నారు. పొలిటికల్ లీడర్ కు ఐఏఎస్ ఆఫీసర్ మధ్యలో ఏమని జరుగుతుంది అది హైలైట్ గా చూపించున్నారు. వేరే లెవెల్. సాంగ్స్ బాగున్నది, ఫైట్లు బాగున్నది. ట్రైన్ సీన్ అది ఇంకా హైలైట్. మా హీరో ఇంట్రొడక్షన్, ఆ ట్రైన్ సీన్ ఇంకా హైలైట్. హెలికాప్టర్ లో కట్టి పెట్టుకొని నరక్తాడు చూడనా, అది వేరే లెవెల్. సూపర్. రామ్ చరణ్ గారి అప్పన్న క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? సూపర్ గా యాక్టింగ్, ఎమోషన్ కనెక్టెడ్. అది ఎమోషనల్ గా వర్కౌట్ అవుతుంది సూపర్ గా. ఎలాంటి రికార్డు షేక్ చేస్తుంది గేమ్ చేంజర్? 3,000 కోట్లు దాటాల అదన కోరిక. అందరూ లోకంలో ఉన్న అన్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకటి చెప్పుకుంటున్నా, అందరూ చూడండి. 10 సారి 20 సారి చూస్తున్నాం. 3,000 కోట్లు తెస్తాం గేమ్ చేంజర్ కి. ఓకే, రిక్వెస్ట్ గా పెట్టుకున్నా అన్ని ఓల్డ్ ఫుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కంగ్రాచులేషన్. మెగా సూపర్. శంకర్ గారికి మంచి కంబ్యాక్ ఇది. అండ్ అందరు అంటున్నట్టు ప్రొడ్యూసర్స్ కి అమౌంట్ రిటర్న్ వస్తుంది అంటే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. చెప్పాలంటే అంజలి గారి క్యారెక్టర్ మంచి మదర్ సెంటిమెంట్ క్యారెక్టర్ కాబట్టి చాలా మంది ఎంజాయ్ చేస్తారు. పొలిటికల్ అన్నట్టు కాదు కానీ చూసి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఇరగదీశారు అసలు చెప్పాలంటే. మన సరిపోదు శనివారం తర్వాత చాలా మంచి క్యారెక్టర్. సముద్రగని గారిది బాగుంది. అది కూడా ముఖ్యంగా ఏంటంటే విలన్ ఎంత క్రూరంగా ఉంటే హీరో ఎలివేషన్ అంత బాగుంటది కాబట్టి ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ కూడా అంత బాగుంది. ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన నిలబెట్ గా రామ్ చరణ్ గారు అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు సినిమా మొత్తం మీకు ఎక్కడ కూడా బోర్ అనేది ఉండదు. ఫాస్ట్ పేస్ గా చాలా బాగా వెళ్ళిపోతుంటది. అండ్ మ్యూజికల్ సూపర్ ఉంది, మనకు చాలా బాగుంది. అండ్ నా క్యారెక్టర్ కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. శంకర్ డైరెక్షన్ అంటే ఒక మెసేజ్ ఉంటుంది, ఓరియంటెడ్. ప్రతి సినిమాకి ఒక మెసేజ్. ఈ సినిమాలో ఏం మెసేజ్ ఇచ్చింది?
ఈ సినిమాలో ఎలక్షన్స్ ఎలా ఉండాలి అనేది ఒక మెసేజ్ ఇచ్చింది యూత్ కి. కరెక్ట్ ఎవరికి ఓట్ వేయాలి, ఎవరికి ఓట్ వేయొద్దు అనేది ఒక చూపెట్టాడు. అండ్ అలాగే శంకర్ గారి మార్క్ అనేది 100% కనబడుతుంది. ఈ సినిమాలో మీరు కూడా ఒక పార్ట్ ఆఫ్ కావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ ఉందండి. శంకర్ గారి సినిమాలు చూస్తే చాలా అనుకుంటాడికి శంకర్ గారి సినిమాలో నటించడం రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. నాకు ఆయన డైరెక్షన్ లో చేయడం, దిల్ రాజు గారి క్యాంప్ లో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో హైలైట్ అంటే ఏం చెప్తారు? హైలైట్ ప్రతి సీన్ హైలైట్ ఉంటుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగుంటాయి. చాలా కాస్ట్ లో బాగా ఖర్చు పెట్టి తీశారు సాంగ్స్ ని. మరి ఆర్ఆర్ కంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఏ ఇది ఈ సినిమాని ఏ దాన్ని మనం అట్లా కంపేర్ చేయలేము. అన్ని సినిమాలు బాగుంటాయి. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అని చెప్పి 100% బ్లాక్ బస్టర్. ఎన్ని కోట్లు కొలగొడుతుంటారు ఫైనల్? అది నా కోట్ల విషయం నాకు తెలియదు. సినిమా బాగుంది. సినిమా చూసి చెప్తున్నా, కోట్లు మీరు సంపాదించి పెట్టాలి. ఇప్పుడు జనాలు వచ్చి చూడండి గేమ్ చేంజర్. ఇది సంక్రాంతికి బ్లాక్ సూపర్ అండి, బాగుంది. చాలా చాలా బాగుంది. అసలు ఇప్పుడు ఈ టైంలలో మనం రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడొద్దు. ఆయన యాక్టింగ్ రంగస్థలం చూసేసినాం. రామ్ చరణ్ సినిమా ఎలా ఉందని అడగాలి అంతే. సూపర్ అండి. రామ్ చరణ్ గారు మాట పెట్టాలి, డాన్స్, ఫైట్లు, సినిమా స్టోరీ బాగుంది. ఎస్ గారి క్యారెక్టర్ బాగుంది. చాలా మంది డౌట్ శంకర్ గారు మళ్ళీ కమ్బ్యాక్ అంటారు. ఆల్రెడీ కమ్బ్యాక్ ఈ సినిమా తోటి డెఫినెట్ గా. 2 పాత్రలో ఉన్నారు కానీ డిఫరెంట్ వేరియేషన్స్ లో కనబడతారు మనకు. ఒకసారి పోలీస్ గా కనబడతారు, ఒకసారి కాలేజ్ స్టూడెంట్ గా ఎలా ఉంటాడు కనబడతారు, ఒకసారి లవర్ బాయ్ గా కనబడతాడు. అట్లా డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా. చేశారండి. నిజంగా శంకర్ గారి సినిమాలో నటించి థియేటర్ బయటకు వచ్చి నా గురించి నేను చెప్పుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. సూపర్ ఉంది. నేను మళ్ళా ఇప్పుడు మల్టీప్లెక్స్ చూసినా కాబట్టి అర్థమైతలే. మాస్ థియేటర్ వాళ్ళ ఏ సుదర్శన్ దేవికి పోతే అప్పుడు తెలుస్తుంది సినిమాలో. ఇంకా అదే కలెక్టర్ గారికి ఆకలిస్తుందంట, కాస్త అన్నం ఉంటే పెట్టుకున్నామా అని అడుగుతున్నాడు. అది బాగుందండి నిజంగా. నేను అప్పుడు చెప్పినప్పుడు ఏదో అనుకున్నా కానీ అది బాగుంది. ఎలా అనిపించింది? చాలా బాగుంది నిజంగా. చాలా నెగిటివ్ ఏం లేవండి. నెగిటివ్ చెప్పుకుంటారు వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి సినిమా చూసి ఫస్ట్ సినిమాని ఆనందించండి. శంకర్ గారు తీసిన అంత పెద్ద పెద్ద గ్రాండియర్లు కానీ ఏ సినిమాలో ఉందండి ఈ మధ్యకాలం ఏం లేదు. ఫైటింగ్ లో చూస్తున్నారు అందరు ఈ మధ్యకాలం. ఇసం స్టోరీ కూడా చూడాలా. సినిమా అంటే అన్ని రకాలుగా ఉంటది, అన్ని రకాలుగా మనం ఎంజాయ్ చేయాలి. అన్ని ఫైటింగ్స్ కావాలా, అట్ట కావాలి, ఇటు కావాలంటే కాదండి. ఈ సినిమా వేరే లెవెల్. అసలు ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలు ఆ పెద్ద స్క్రీన్ మీద మనకు సరిపోవు, అంత బాగా గ్రాండియర్ గా ఉందండి. థ్యాంక్ యూ. స్లైట్ స్లర్ వచ్చే యాక్టింగ్ మాత్రం అద్దరు కొట్టారు. మళ్ళీ ఆ మూవీలో డోప్ అనేది ఒకటి హైలైట్ పాయింట్ అండి. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది జస్టిఫై చేస్తూ వచ్చారు. ఇట్స్ నాట్ ఏ క్యాజువల్ పాయింట్. డోప్ అనేది ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొత్తం క్యారీ అవుతుంది. దట్స్ అ మెసేజ్ టు యూత్ ఆల్సో. డోప్ అనేది. అండ్ దెన్ ఎస్ సూర్య యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంది అండ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. నా గేమ్ చేంజర్. చాలా పవర్ఫుల్ యాక్టింగ్ అండి. అసలు ఆయన మూవీకి 50% కాంట్రిబ్యూట్ చేశారు. చాలా పవర్ఫుల్ యాక్టింగ్. ఏం సాంగ్ తీసారు? నానా హైరానా అది కొంచెం డిసప్పాయింట్మెంట్, కానీ మీరు గుర్తు చేస్తే గుర్తొస్తుంది. కానీ ఆ మూవీ స్టోరీలో మొత్తం అందులో తీసుకెళ్లిపోతారు మనల్ని ఫుల్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో. నేను నిజంగా మీరు చెప్తే గానీ గుర్తుంది, లేకపోతే మర్చిపోయింది. కాదు డోప్ సాంగ్ చాలా బాగుంది. అండ్ దెన్ సెట్టింగ్, ఇది జరగండి సెట్టింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగుంది. అంటే అంజలి గారిది చాలా డెప్త్ రోల్ ఉంటుంది. కియారా అడ్వాణి ఒక తన రోల్ మినిమల్ గానే ఉంటుంది, బట్ చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. అంజలి గారికి చాలా బాగుంటుంది, చాలా డెప్త్ ఉంటుంది. ఓల్డ్ రామ్ చరణ్ #1 ఎక్స్ట్రాడినరీ చేశారు. సముద్రకని గారిది కొంచెం సటిల్ యాక్టింగ్, ఆయనకు ఒక లిమిటెడ్ రోల్ ఉంటుంది. బట్ సూర్య గారిది ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ యాక్టింగ్. అసలు ఆయన 50% కాన్ఫిడెన్స్ చేశారు. కామెడీ త్రూ అవుట్ చాలా చాలా డెలికేట్ కామెడీ పెట్టారు. ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ బోర్ చేయకుండా. నాకు నచ్చిన పాయింట్ 20,000. నెగిటివ్ టాక్ అది దేనికైనా ఉంటుంది కదండి. ఆపోజిట్ ఫ్యాన్స్ వార్ ఉంటుంది కదా. కామెడీ అంటే ఈ రోల్ దానికి ఈ పర్టికులర్ మూవీకి ఏంటంటే దానికి ఒక సటిల్ గా ఎంతవరకు పెట్టాలో అంతవరకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టారు. శంకర్ మార్కే మొత్తం శంకర్ గారి మార్కే. వింటేజ్ స్టైల్లో ఏదైతే ఉందో మిగతా మూవీస్ లో ఎన్ని పాయింట్స్ అయితే ఉంటాయని అందులో ఒకటి ఇందులో అవన్నీ కలిపి పెట్టేశారు. ఎవ్రీ 1 minute కి ఒక మెసేజ్ ఉంటుంది. డోప్ అండి. డోప్ సాంగ్ చాలా బాగుంది. 4 కలెక్షన్స్ ఐ కెనాట్ సే. నాకు కలెక్షన్స్ తెలియదు. సూపర్ హిట్ అండి ఇది. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్టా ఫట్టా అనేది పక్కన పెట్టేస్తే ఎవ్రీ యూత్ మస్ట్ వాచ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ ఫర్ లెర్నింగ్. యూత్ కి అసలు సివిక్స్ అంటే ఏంటి, సివిక్ సెన్స్ అంటే ఏంటి, అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్. సో
ఫైటింగ్ అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడెక్కడ వాడు అసలు మొత్తం స్ప్రెడ్ చేసేసారు. అప్పన్న క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్, దట్స్ ద హైలైట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఎక్స్ట్రాడినరీ. ఆయన రెగ్యులర్ స్టైల్, ఆయన వింటేజ్ స్టైల్, ఓల్డ్ స్టైల్ ఉంటుంది కదా, అదే స్టైల్లో తీసుకెళ్లారు. ఇంకొక స్టెప్ పెంచారు. అండ్ ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ మూవీ. రామ్ చరణ్ చాలా మూవీస్ తీశారు, ఈ మూవీలో మాకు చాలా న్యాయం కూడా చేశారు. ఆయన చేసేదానికి వీఆర్ యాక్సెప్ట్ సార్. And Shankar sir, thankful for giving this movie to Ram Charan and Dilraj sir ki kuda nenu chala thankful cheptunnaru. Movie super, songs, dialogues. సాంగ్స్ డైలాగ్స్ కాకుండా మూవీ స్టోరీ ఎలా ఉంది? స్టోరీ కూడా సూపర్ ఉంది బ్రో. ఇట్స్ వెరీ నైస్ మూవీ. We can watch 2 to 3 times. అప్పన్న క్యారెక్టర్ ఎలా ఉంది? అప్పన్న క్యారెక్టర్ ఇస్ వెరీ సూపర్. చూడొచ్చు సినిమా. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ మూవీ. మనము చూసేంత సీన్స్ లో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ వెరీ నైస్. నేను రామ్ చరణ్ ని చాలా సార్లు ఐ హ్యాడ్ ఇంప్రెస్, అంటే నేను కలవాలనుకున్నా. ఇట్ ఈస్ నో మోర్, నేను ఎప్పుడు కలవలేదు. సో సార్ థ్యాంక్ఫుల్. ఈ మూవీ అయితే నేను మీరు చేసేదానికి ఇట్స్ వెరీ నైస్, వెరీ నైస్. సార్ కూడా చాలా మంచిగా చేశారు. సార్ కూడా మంచి. అంజలి గారు కూడా థ్యాంక్ యూ. మీ పాత్ర కూడా చాలా న్యాయం చేశారు. వర్తబుల్ మూవీ. తమిళ్లో చూస్తే మాత్రం బీభత్సంగా ఇష్టపడుతున్నారు. ఇంతకు ముందే చూశారు, అసలు తమిళ అయినా కానీ అతను రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంత అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఈ మూవీ ఏంటంటే లేట్ గా పికప్ అవుతుంది. ఎప్పుడైనా సరే కంటెంట్ ఉండే మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు ఏంటంటే కొంచెం 3-4 days అలానే ఉంటాయి. ఒక 5-6 రోజు మధ్యలో నుంచి దూసుకుని వెళ్ళిపోతుంది. మనకి రీసెంట్ గా ఎగ్జాంపుల్ అమరన్ మూవీ వచ్చింది, శివకార్తికేయన్. అది కూడా 1 week నార్మల్ ఉండి తర్వాత లేచింది. గేమ్ చేంజర్ మూవీ కూడా అలానే లేస్తుందని నేను అనుకుంటున్నా బ్రో. మూవీ అయితే పక్కా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ అండ్ షుడ్ ఈ సినిమా చూడాలన్నమాట. ఎన్నో సినిమాల్లో మనం చూసాము ఐఏఎస్ క్యారెక్టర్లు కానీ, ఐపీఎస్ క్యారెక్టర్లు కానీ వాళ్ళకున్న పవర్ ఏంది, వాళ్ళ పవర్లతో సీఎం ని, ఎంపీలని ఆపేయొచ్చా అనేది చూపించాడు అనమాట. ఒక రాజ్యాంగం గురించి చాలా క్లియర్ కట్ గా చూపించాడు శంకర్ గారు. అయితే దానికైతే హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు. ఎవరన్నా ఫ్లాప్ ఎవడని చెప్పి నా ముందు తీసుకుని రావు అని చెప్తాను. వాడు పని చెప్తా కొట్టేయడం కాదు, వాడికి సినిమా ఏం తెలుసు, ఐటమ్ సాంగ్ లేదని ఫ్లాప్ అంటే ఎట్టా? అంటే ఎలివేషన్ కావాలా? ఐఏఎస్ కి, ఐపీఎస్ వాళ్ళు ఏంటంటే సమాజాన్ని కాపాడేవాళ్ళు, వాళ్ళకి ఎలివేషన్లు ఇవ్వాలంటే ఎలా ఇస్తుంది? అది హీరో అవుతే అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ గారు చాలా మంది అర్థం చేసుకోండి, రామ్ చరణ్ గారు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అవి చాలా ఉన్నతమైన ఈ అధికారాలు అన్నమాట. అవి ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేయకూడదు, ఆ విధంగా క్యారెక్టర్ చేశాడనమాట. ఇప్పుడు ఒక ఐఏఎస్, ఐపీఎస్ గా ఉండే ఒక 2000 మందిని కొట్టడం అంటే అది కుదరదు కదా. అది అప్పన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు అనిపించింది. అంటే సిమిలారిటీగా కొద్దిగా అనిపించింది అనమాట. మనకి ఎలక్షన్ ముందు ఆంధ్రాలో ఏమేం జరిగాయి రాజకీయ పరిణామాలు కొన్ని సిమిలియర్ గా దీంట్లో తీసుకున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సీజ్ ద కార్ అని ఒకటి ఉంది, షీజ్ ద కంటైనర్ అని ఉంది. అది మనకి ఆ డైలాగ్ అసలుకి వినంగానే పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారనమాట. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఎప్పుడు కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీని మెసేజ్ ఓరియంటెడ్ మూవీగానే చూసుకోవాలి మనము. అదన్నమాట. అంటే లేట్ గా నేను చెప్తా ఉన్నా బ్రో, అందరూ 1000 కోట్లు అది ఇది అంటున్నారు. అదేం కాదు, 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. ఇంకా దిల్ రాజు అయితే ఇంకా పండగ చేసుకోవచ్చు అనే చెప్పొచ్చు అనమాట. లేట్ గా పికప్ అవుతుంది బ్రో మూవీ. ఎప్పుడైనా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లేట్ గానే పికప్ అవుతుంది. రామ్ చరణ్ గారండి ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా వస్తుంది. చరణ్ బాబు యాక్టింగ్ కి జాతీయ నేషనల్ అవార్డు విన్నర్ నేను నెక్స్ట్ ఇయర్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించే అవకాశాలు ఉన్నాయండి. కంపల్సరిగా ఆయనకి వాళ్ళ బాబాయ్ గారు ఆశీస్సులతో ఈ సినిమాకి జాతీయ అవార్డు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. సినిమా నేషనల్ అవార్డు విన్నారండి. చాలా బాగుంది సినిమా. సూపర్ డూపర్ సాంగ్స్ కానీ, తమన్ మ్యూజిక్, కెమెరామెన్ తిరుగు గారి మేకింగ్, శంకర్ గారి డైరెక్షన్ ప్రతి చాలా బాగుంది. సినిమా చాలా కష్టపడి చేశారండి. సినిమా 3 సంవత్సరాలు సూపర్ డూపర్. సంక్రాంతికి ఈ బ్లాక్ బస్టర్ మూవీ అండి. 3.4. కొంతమంది కంటెంట్ లేదని కొంచెం నెగిటివ్ అవన్నీ అబద్ధాలండి. ఇతర వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి. సినిమా బాగుంది. నేను సినిమా మొత్తం ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యా. వాళ్ళ మాటలన్నీ నమ్మకండి, అబద్ధాలు. సినిమా చేయడానికి నాశనం చేసే వాళ్ళు తయారయ్యారు. సినిమా బాగుందండి. సినిమా అటువంటి అబద్ధాలు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. బాబు అన్ని క్యారెక్టర్లు చాలా బాగా చేశాడు. నేను కూడానే ఉన్నా హీరో గారు. అలాంటి అబద్ధాలు తప్పదండి. చాలా బాగా చేశారు. శంకర్ గారు డైరెక్షన్
సూపర్ డూపర్ హిట్ సినిమా అండి. సినిమా ఎక్సలెంట్ గా ఉందండి. ఎవరి మాటలో నమ్మద్దండి దయచేసి. సినిమా థియేటర్ చూడండి. ఎంతో కష్టపడి నాకు తెలుసండి. వాళ్ళు ఎవరు చెప్పిన వాళ్ళందరూ ఎవరు సినిమా షూటింగ్ దగ్గరికి రాలేదు. ఎందుకు వాళ్ళ మాటలు గాలి మాటలు మాట్లాడుతుంది నమ్మద్దండి. అందరూ థియేటర్ లో సంక్రాంతికి పెద్ద సూపర్ బ్లాక్ బస్టర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చాలా కష్టపడి సినిమా చేశారు. శంకర్ గారి డైరెక్షన్, దిల్ రాజు గారి అన్కాంప్రమైజ్డ్ జీ స్టూడియోస్ అండ్ దిల్ రాజు గారు చాలా భారీ నిర్మాణాలతో 450 కోట్ల బడ్జెట్ లో సినిమా తీశారండి. 3-4 సంవత్సరాల్లో చాలా బాగా తీశారు. ఫైట్స్, సాంగ్స్, సీన్స్, తమన్ మ్యూజిక్, ఖైరా అద్వానీ మేకింగ్, అందాలు, తమన్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉన్నాయండి. సినిమా 3.0 అండి రేటింగ్. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. సాంగ్స్ అయితే ఇచ్చాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన చిచ్చు పడేయడు. రామ్ చరణ్ గారు ఎంట్రన్స్ హీరో ఇంటర్వ్యూ బ్యాంక్ అయితే వేరే లెవెల్, చాలా అద్భుతంగా ఉంది. లేదు, ఎందుకంటే సినిమాకి ఎంతవరకు చూసారో అంతవరకు చూసారు. అంటే ఈ సినిమా 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో అదే సినిమా తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఇలా చేయకూడదు, మారాల ప్రభుత్వం మారదు, ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి ఎటువంటి టోక లేదు. ఈజీగా ఫస్ట్ డే కలెక్షన్ 120 crores అయితే కొట్టుకుపోతుందని చెప్పేసి నేను అనుకుంటాను. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై చరణ్ అన్న. చేయడం అనేది రానియకుండా చేస్తారు స్టార్టింగ్ లో రామ్ చరణ్. అవును, పవన్ కళ్యాణ్ గారు ఎడ్జ్ సూర్య క్యారెక్టర్ గురించి చాలా స్పెషల్ గా మాట్లాడిండు. ఆయన క్యారెక్టర్ ఎట్లుందన్న? సూర్య గారి అంటే ఆ సినిమా తగ్గట్టు న్యాయం చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ మాట్లాడింది. అంటే మొత్తానికి టోటల్ గా సినిమా హిట్ అంటారా? సంక్రాంతి హిట్ అంటారా? నా సినిమా ఇది ఒకటి లవ్ స్టోరీ కాదు, ఒక రౌడీజం సినిమా కాదు, ఒక ఆ సినిమా. ఇది మన సమాజ సినిమా. అంటే మనము సమాజంలో ఫ్యూచర్ ఎలా బాగుపడితే బాగుంటది, ఫ్యూచర్ లో ఎంప్లాయీస్ మనం ఎలా పనులు చేయించుకోవాలి అన్నట్టు సినిమా ఇది. శంకర్ అంటే ఒక మెసేజ్ ఉంటుంది, మరి ఈ సినిమాలో మెసేజ్ ఇచ్చింది కాబట్టి చెప్తాను. ఇది ఒక సినిమా, ఇది అందరు చూడాలి. అంటే మెయిన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూడాలి. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది రేపు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం ఉంటుంది అనమాట. అంటే కలెక్టర్ ఆఫీస్ ఎందుకుంటే రూల్స్ ఎంత ఇస్తారు వాళ్ళకి, ఏదైనా స్ట్రిక్ట్ తీసుకుంటారు వాళ్ళు. ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి కాబట్టి వాళ్ళకి ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి తీసుకుంటారు. ఇది ఒక మెసేజ్ సినిమా కాబట్టి మెసేజ్. సో మొత్తానికి అయితే సంక్రాంతికి సూపర్ హిట్ అని చెప్తున్నారు మొత్తం మెగా ఫ్యాన్స్. మూవీ అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ కొంచెం నీరసంగా అనిపించింది. శంకర్ గారు మీ అడ్రస్ పెట్టండి దయచేసి. మీ వల్ల మా హీరో బ్యాడ్ అయింది, మీ వల్ల మాకు గ్లోబల్ స్టార్ సినిమా మీ 100% పుష్పం దాటుతా అనుకున్నా, దంగలు దాటుతా అనుకున్నా. లోపల ఏం లేదు, సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, అంతే మొత్తం డొల్లా అండి. ఒక డైలాగ్ ఉంటుంది చూడిస్తారా, లోపల ఏం లేదు, డొల్లా. సెకండ్ హాఫ్ మొత్తం డొల్లా, ఫస్ట్ హాఫ్ అంతా ఒక బాగుంటాం. ఎజ్జా సూర్య వచ్చినప్పుడు అండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎజ్జా సూర్య మేనరిజం కానీ దాని డైలాగ్ ఎవరు రాస్తారే కానీ చాలా బాగుంది. అంటే వీళ్ళు ఒక సీఎం కావాలనుకుంటారు. అంటే మెయిన్ ఏంటంటే రామ్ చరణ్ కి నత్తి ఉంటుంది అనమాట. అది ఫస్ట్ అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అంజలి మ్యామ్ తో కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా ఏడిపించాడు. క్లైమాక్స్ అంత కొత్తగా అనిపించలేదు. కానీ ఎటగలకి అయితే సినిమా చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ప్రాణం పెట్టారు, బ్లడ్ పెట్టేసి అని చెప్పొచ్చు. ఆస్కర్ పర్ఫార్మెన్స్. కానీ నేను చెప్తాను, ఇంట్లో రామ్ చరణ్ తప్పలేదు, ప్రొడ్యూసర్ తప్పలేదు. తమన్ బీజం ఇచ్చాడు, బాయ్ కుక్కర్ ఒకటే కొట్టిన బీజం చాలా బాగా అనిపించింది. కానీ సినిమాకున్న మెయిన్ మైనస్ అంటే డైరెక్షన్. శంకర్ యొక్క మాట నాకు కనిపించలేదు. అంతే నిజంగా. నేను బాధ్యత 2 సినిమా చూసిన, అది అనుకున్నా ఇది దుకాణం బంద్ చేసుకోవాలి, చాలా కాంబినేటర్ దుకాణం బంద్ చేసుకోవాలి, సినిమా అన్ని రాజ్యం చేయాలన్నారు. కానీ నేను కూడా చెప్తున్నా, చాలు సార్ ఇక మీకు దండం సార్ ప్లీజ్. 100% అండి. అదే నాకు అర్థం. దిల్ రాజు గారు మీరు ఎట్లా ప్రొడ్యూస్ చేశారు, 4 సంవత్సరాలు ఎందుకు సినిమా తీశారు అన్న, ఇంత మంచి నువ్వు హీరోవి ఇట్లా సినిమా నువ్వు ఎందుకు తీసావు నా ఫీల్ నాకు కలిగింది. నిజంగా నేను అన్న పుష్పని వేలేస్తా అనుకున్నా కానీ లోపల అంత సరికలేదు. 1000 కోట్లు కష్టం. సినిమా ఎక్కడ బోర్ కొట్టిందా? మొత్తం బోర్ అన్న, బోర్ అంటే సెకండ్ మొత్తం బోరు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి చూడన్నా బ్రహ్మానందం మంచి కామెడీ వాడుకోలేదు, వెన్నెల్ కిషోర్ వాడుకోలేదు, సునీల్ ని వాడుకోలేరు. రామ్ చరణ్ అన్న వచ్చినప్పుడు అన్న ఎలివేషన్స్ ఆవిడ ఏముండవు. ఎజ్జా సూర్య కామెడీ చేశారా, హీరో చేశారా, విలన్ చేశారా అర్థం కాలేదు. సో ఎటకెళ్ళకి అయితే నాకైతే మొత్తం డిసప్పాయింట్ అనిపించింది. అన్న నాకైతే 70 కోట్లు ఏదైతే సాంగ్స్ షూట్ చేశారో అది వర్త్ అనిపించింది. నాకు మెయిన్ డిసప్పాయింట్ అంటే రామచ్చ సాంగ్ గానీ జరగండి సాంగ్ గానీ బాగా, అంటే ఒక 150 రూపీస్ పెడితే నువ్వు పక్క ఊరు పోతావు లేదు కానీ కొత్త ప్రపంచం తీసుకెళ్తాడు. కానీ నాకైతే నాన్న హైరాణ సాంగ్ ఎందుకు కట్ చేసావు స్వామి, అంత మంచి సాంగ్ ఎందుకు కట్ చేసావు, నాకు చాలా బోర్ అనిపించింది. నిజంగా ఆ సాంగ్ పెట్టుంటే నిజంగా సినిమా మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే నాన్న హైరాణ సార్ లేకపోవడం, స్టోరీ కొత్తగా లేకపోవడం, ఎగ్జాక్ట్ మన శంకర్ మార్క్ కనిపించకపోవడం. అన్న అంజలి గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఓ సూపర్, మార్వెలస్ అండ్ అవుట్ స్టాండింగ్. నిజంగా తన యొక్క బాండింగ్ ఉంటుంది భయ్య చాలా బాగుంటుంది. అంటే అప్పన్న గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సీన్ చాలా చాలా కొత్త అనిపిస్తుంది. నిజంగా అంజలి మ్యామ్ కీరా అద్వానీ కన్నా కూడా అంజలి మ్యామ్ పర్ఫార్మెన్స్ చాలా కొత్త అనిపించింది నాకు. చూడండి యాక్చువల్లీ చాలా మంది డౌట్ అవుతున్నారు, ఆ పోలీసు ఉన్నాడు, రాజకీయ నాయకుడు ఉన్నాడు, స్టూడెంట్ ఉన్నాడు, మన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అవన్నీ ఏం లేవు. అప్పన్న క్యారెక్టర్ నేను అన్నా బ్రో, నేను అనలేదు కదా. అట్లా 100% సినిమా హిట్ అయితే అంటే వాళ్ళు పెట్టిన కలెక్షన్ వరకు వస్తాయి. కానీ నువ్వు అన్న కానీ పుష్ప దాటేస్తుంది, దంగని లేపేస్తుంది, అట్లా డైలాగ్ పనికి. వాడు ఎవడో కుమార్ అంటాడు 500 కోట్లు కొడతా అంటాడు.
కష్టమే, 1000 కోట్లు కష్టము. ఎటగలకి అయితే చాలా బాగుందండి. వన్ టైం వాచబుల్. గేమ్ చేంజర్ అనకన్నా గేమ్ ఓవర్ అంటే బాగుంటుంది. కంప్లీట్ గా ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేశారంటారు. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు మీరైతే? నేనైతే అండి 5కి 2.5 ఇస్తా. వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడడం నా కర్మ అంతే. సూపర్ బ్రదర్, బాగా చెప్పు. లాస్ట్ కి అంజలి గారు ఏం చేస్తారు? అదన్నా అంజలి గారు పరిస్థితి మీ సినిమా చూస్తారా? మీ సినిమా చూసారా బ్రో? మీ సినిమా చూసారా? బ్రో అదే అదే అంటే నీకేదంటే సినిమా లీక్ చేయాలి ఇప్పుడు నీకు అంటే నువ్వు నా డబ్బులు ఇస్తున్నావా? లే కదా, నేను చెప్తా సినిమాని పైరట్ చేయకండి, సినిమా ఉన్నట్టు చేయండి. డ్రెస్ కూడా బాగుంది. నువ్వు ఎంత పప్పు తినా నీ సినిమా లీక్ చేయను. యాజ్ ఎ మెగా ఫ్యాన్ గా నీ సినిమా బాగుండబోతే సినిమా హిట్ అవుతుంది. దయచేసి చెప్తా, సినిమా అయితే నాకైతే ఫస్ట్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ అయితే దిగింది అంతే. ఓకే అనే మెయిన్ హీరో రామ్ చరణ్ హీరో అనుకుని రాకండి. సూర్య కోసం రండి, రామ్ చరణ్ కోసం రాకండి. సూర్య కోసం రండి, ఎంజాయ్ చేస్తారు. అంజలి గురించి ఏం చెప్తాం? ఆమె కొద్దిసేపే గుర్తించండి, మర్చిపోకండి. అలా శంకర్ కూడా అదే తప్పు చేశాడు. కియారా గుర్తించలేదు, అంజలిని ఎక్కువ గుర్తించాడు. బాగా చేశారు, అందరూ బాగా చేశారు. 2.5 సంక్రాంతికి బాగా నడుస్తుంది సినిమా, బాగా నడుస్తుంది. అంటే ఉండదు అవే సినిమాలుగా. డాకు మహారాజ్ ఈ రోజు అయితే బాగా ఆడుతుంది సినిమా. ఇక సెకండ్ షో నుంచి చాలా మంది వెళ్తారు. నాన్న చెప్పాలంటే థియేటర్ ఖాళీగా ఉంది లోపల. మేము కూర్చున్న థియేటర్ అయితే సగం కూడా నిండలేదు. అనుకున్నాం రాత్రి వెళ్దామని, బుక్ చేస్తే ఖాళీ ఉండదు అనుకున్నాం. ఆన్లైన్ ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ ఉండే, తీసుకున్నాం. సరే నిండుతుందేమో రేపు అనుకుంటే అసలు ఫస్ట్ డే వైబే లేదు, ఖాళీ ఉంటుంది. అరవట్లేదు, డిసప్పాయింటెడ్ ఏదో చెప్పాలంటే మేము ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. ఏమి సాంగ్ నానా హైరానా లేదు, ఏంటి అన్యాయం? అదే నానా హైరానా తీస్తే ఎలా? వీడు చాలా ఫీల్ అయ్యాడు. రామ్ వచ్చే బదులు అదేనే పెట్టాల్సింది. హ్యాపీ ఫీల్ అయ్యాడు. అందరూ మరి రామ్ చరణ్ పై మర్చిపోతే ఎలా? అదే ఎలా ఇవన్నీ మమ్మల్ని ఎందుకండి ఇట్లా అడుగుతారు? ఒక మంచి పాట పాడు, సినిమా చూసి వచ్చావు కదా. మూవీ ఎలా ఉంది? మూవీ అయితే అంటే మూవీలో ప్లస్ ఏంటన్నా నా వరకు చూసుకుంటే ముఖ్యంగా డైరెక్షన్ సరిగ్గా లేదని సినిమా. అబో ఎవరేజ్ సినిమా అని చెప్తున్నాను, ఫస్ట్ గానే చెప్పేస్తున్నా. దానికి తోడు మన తమన్ గారు చాలా కష్టపడ్డారు సినిమాకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్ లోనూ కూడా అది ఎమోషన్ అవనే, ఎలివేషన్ కానీ లేదంటే ఒక నార్మల్ సీన్ అవని ఎందులోనూ కూడా బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా ఇచ్చారు. తమన్ అయితే ఏ తప్పలేదు. బట్ రాసుకున్న స్టోరీ స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం బాగా రాసుకుని ఇంకా బాగా వర్క్ చేస్తుంటే సినిమాని నెక్స్ట్ లెవెల్ లో పెట్టొచ్చు అన్న. బట్ నాకు తెలిసి ఇండియన్ సినిమా మీద ఫోకస్ చేసిన వాళ్ళు దీని మీద ఫోకస్ తగ్గిందని అనుకున్నాను. ముఖ్యంగా దిల్ రాజు గారు కథలో చాలా ఇంప్రూవ్మెంట్ గా ఉంటారు. ప్రతి సీన్ కూడా తను ఇంచు బట్ ఈ మధ్యకాలంలో ఆయన జడ్జ్మెంట్ ఏం బాగాలేదన్న మాకు చెప్పుకుంటే. ఈ సినిమా బడ్జెట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నారా చాలా ఎక్కువ పెట్టారు. ముఖ్యంగా రామ్ చరణ్ గారు అయితే నిజంగా ప్రాణం పెట్టారు సినిమాకి. డాన్స్ లో కానీ, ఎమోషన్ సీన్స్ లో కానీ, వేరే సీన్స్ లో కానీ, డీసెంట్ లుక్ కానీ, మాస్ లుక్ కానీ నిజంగా చెప్తున్నాను రామ్ చరణ్ దాటి నటుడు లేడు ఈ సినిమాలో. అయితే అంత కష్టపడ్డాడు సినిమాకి. రంగస్థలం కానీ బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు. బట్ అది లింగి పంచి ఇది ఫ్యాంటసీ సెట్ అంతే. అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చాడు. బట్ శంకర్ గారు అయితే సరిగ్గా వాడుకోలేదు. నేను చెప్పిన శంకర్ గారు సరిగ్గా వాడుకోలేదు. రాసుకున్న స్క్రీన్ ప్లే స్టోరీ ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుని ఇంకా బాగా రాసుకుంటే నిజంగా సినిమాని నెక్స్ట్ లెవెల్ లో పెట్టొచ్చు. ఓకే ఆ స్టోరీ పరంగా దాన్ని లాగొచ్చు. బట్ నాకు తెలిసి రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కన్నా హెచ్ సూర్య గారి క్యారెక్టర్ వ్యవస్థంగా నచ్చింది నాకు. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఆయన చెప్తాను నేను హీరోని చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన క్యారెక్టర్ గా వేసిన కానీ, కొన్ని కామెడీ సీన్స్ కానీ లేదంటే మాస సీన్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ దాన్ని పంచే సీన్ రామ్ చరణ్ కూడా కొన్ని సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కాస్టింగ్ చాలా భారీగానే ఉందన్న. శ్రీకాంత్ గారు కానీ, సముద్రకాంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా. బట్ ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఎక్కువ రామ్ చరణ్ గారు, హెచ్ సూర్య గారిని బాగా వాడుకున్నారు. బట్ ఏంటంటే రామ్ చరణ్ గారు కానీ, హెచ్ సూర్య గారు మాత్రం చించారు సినిమాలో. బట్ యాక్టింగ్ పరంగా అయితే మాత్రం రామ్ చరణ్ మెట్టి ఎక్కడని చెప్పి చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేయండి. నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. నా వరకు చూసుకుంటే తమన్ ఎక్కడా తప్పు చేయలేదు. తమన్ దగ్గర చాలా బాగుంది. బట్ నిర్మాతగా దిల్ రాజు గారు అయితే చాలా కష్టపడ్డారు, చాలా ఎక్కువ పెట్టారు. ఒక్క సాంగ్ అయ్యే బడ్జెట్ తోనే మనం మీడియం హీరో సినిమా తీయచ్చు భారీగా. అంతలాగా ఉన్న సాంగ్స్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు అన్న. బట్ సినిమా వరకు చూసుకుంటే అబ్బాయి అవరేజ్ అన్న. నా వరకు చూసుకుంటే నేను ఏ హీరోకి కాదు మార్క్ అయితే పడలేదు. శంకర్ గారి సినిమాలు ఏంటంటే ఒక సోషల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కంటెంట్ తో ఉంటుంది. బట్ నా వరకు చూసుకుంటే పెద్దగా ఈ సినిమాలో చూపించింది పనితీరు
నా వరకు చెప్తున్నాను కదా, నా వరకు అయితే అబ్బాయి అవరేజ్ అన్న. నేను ఏ హీరోకి యాంటూ కాదు ఏది కాదు, నా వరకు నా జెన్యున్ ఫీలింగ్ నేను చెప్తున్నాను అంతే. అంజలి గారి క్యారెక్టర్ కానీ అంజలి గారి యాక్టింగ్ కానీ అది కూడా బాగుందని. అంటే కాస్టింగ్ వరకు చూసుకుంటే భారీగా ఉంది కానీ ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. టోటల్ గా ఎస్ జే సూర్య అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరే కనబడతారు. బట్ ఎస్ జే సూర్య వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు, రామ్ చరణ్ కూడా వచ్చినప్పుడు అంత ఎంజాయ్ చేస్తారు. బట్ రామ్ చరణ్ ఇంకా బాగా వాడుకోవచ్చు ఎలివేషన్ సీన్స్ లో కావచ్చు, కాదు కొన్ని సీన్స్ లో కావచ్చు. బట్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే క్లైమాక్స్ ఫైట్ కానీ నిజంగా ఆ ఇంటర్వల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్. ఆ సీన్ మాత్రం ఎంట్రన్స్ సీన్ ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం సూపర్ అని. నిజంగా ఆ సీన్స్ లో సగం మన సినిమాతో ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్ లో సినిమా ఉంది. ఆ వరకు చూసుకుంటే 50 అవరేజ్ అన్న. కలెక్షన్ వరకు అయితే సంక్రాంతికి వచ్చింది కాబట్టి రామ్ చరణ్ 6 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది కాబట్టి కలెక్షన్ వరకు అయితే ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తో తెలియదు కానీ ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేద్దాం అనుకున్నాను కలెక్షన్ లో అయితే. బట్ సినిమా వరకు చూసుకుంటే 50 అవరేజ్. గురించి ఏం చెప్తారు? సూర్య గారి గురించి చెప్పాలంటే సూర్య మనకు తెలుసు చాలా మంచి యాక్టర్ ఆయన. సో ఆయన యాక్టింగ్ వైజ్ ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్, సూర్య అయినా రామ్ చరణ్ అయినా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ 150% న్యాయం చేశారు, చాలా బాగా చేశారు. బట్ ఏంటంటే స్టోరీలో కాన్సెప్ట్ స్ట్రాంగ్ లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా. మూవీ మొత్తానికి ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? అవుట్ ఆఫ్ ఎంత 10 అవుట్ ఆఫ్ 5 3 రాలేదు, 100% రాలేదు. మూవీ అయితే గేమ్ చేంజర్ కానీ అదే అంటున్నా, మైండ్ చేంజ్ అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే మీరు నటన పరంగా అంటే యాక్టింగ్ పరంగా చెప్తున్నారా రామ్ చరణ్, లేకపోతే ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఫ్యాన్స్ కి ఒకటే అంటున్నా, ఫ్యాన్స్ వైజ్ ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హర్ట్ అయితే కారు. ఆయన యాక్టింగ్, ఆయన స్టైల్, ఆయన డాన్స్ ఎవ్రీథింగ్ ఫైన్. బట్ స్టోరీ లేనప్పుడు స్టోరీకి ఆయనని బ్లేమ్ చేయలేం కదా. స్టోరీ అనేది డైరెక్టర్ పొలిటికల్ రియాలిటీ కంటే కొంచెం దగ్గర ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ అట్లా ఏం లేదు, అంత దాన్ని కోరిలేట్ చేయలేం మనం. మూవీలో స్టార్టింగ్ చేస్తాడు ఇదే పాలిటిక్స్. మొత్తాన్ని ఫ్యామిలీ అయినా కావచ్చు, యూత్ అయినా కావచ్చు, అందరికి కలిపి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఒక సజెషన్ ఏమి ఇచ్చింది? అందరూ కలిసి చూడొచ్చు. బట్ ఏంటంటే వన్ టైం వాచ్ మూవీ అందరు, కానీ 100% బోరింగ్ అవుతారు. ఫుల్ మూవీ దిల్ రాజు పెట్టిన డబ్బులు వస్తాయా లేకపోతే కూర్చిపోయినట్టేనా? ఈసారి లాస్, పక్క లాస్ ఈసారి 100%. అండ్ చెప్పాలి సినిమా వన్ టైం వాచబుల్. పొలిటికల్ డ్రామా ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్ గా రెండు మిక్స్ చేయకూడదు కానీ రెండు మిక్స్ చేశారు. సో అలా చూసుకుంటే వన్ టైం వాచ్. సినిమా నుంచి అదే పొలిటికల్ డ్రామా ఉంది, పొలిటికల్ డ్రామా లవర్స్ వచ్చి చూడొచ్చు. అట్ ది సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అది ఒక్కటి కొంచెం ఆఫ్ స్పేస్ అవుతాయి అంతే తప్పితే పొలిటికల్ డ్రామా లాగా ఇట్స్ గుడ్ మూవీ. రైట్. సాంగ్స్ లో ఒకటి ఇప్పటిదాకా రిలీజ్ చేయని సాంగ్ ఒకటి ఉంది, అది సినిమా సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆ సాంగ్ బాగుంది అన్ని సాంగ్స్. బుద్ధ రామ్ తెంపిండు, బుద్ధ రామ్ చెప్తున్నా కదా. ఒక సాంగ్ ఉంటది అన్న, దిబిడి ఉంటది, ఇచ్చి పడేసింది. అంటే ట్రోల్ ఎంత మంది చేసిండో నా సాంగ్ కి. థియేటర్ లో రాండ్రా, ఒక్కొక్క నా కొడుకు థియేటర్ లో ఫ్యూజులు ఎగిరిపోతాయి చూడండి. మీకు శేఖర్ మాస్టర్ చేశారు. సాంగ్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి, కొత్తగా ఉంటది. డాన్స్ కూడా కొత్తగా ఉంటది. బాబిడోల్ గారు అంటే 15 సంవత్సరాలు ఇంటికాడు ఉంటాడంట అతను, ఏం పని లేకుండా. తర్వాత పడక ఒక మూవీ పడింది అతనికి, యానిమల్ మూవీ అయింది. 20-80 మినిట్స్ ఉన్నా కూడా అతను 20-80 మినిట్స్ ఉండగా ర్యాండమ్ దించి పడేసిండు మూవీకి. తర్వాత ఆయనకి బెస్ట్ మూవీ ఏదైనా పడిందంటే డాకు మహారాజ్, అది కూడా మన బాలయ్య బాబు తోటి. చెప్తున్నా కదా, ఒక కలెక్షన్ రావాలంటే కూడా బాలయ్య బాబునే, దాన్ని తిరగా రాయాలని కూడా బాలయ్య బాబునే చెప్తున్నా కదా అన్న. సంక్రాంతి విన్నర్ బాలయ్య అఫ్ కోర్స్ అన్న. ఇంకా రేపు కూడా ఇక సంక్రాంతి వస్తున్నాం, చూడాలి కదా. ఎందుకంటే రామ్ చరణ్ గారి మూవీ యావరేజ్ అయింది కాబట్టి మాక్సిమం హై ఎక్స్పెక్టేషన్ ఏదైనా ఉందంటే మనకు బాలయ్య బాబు ముందే. తర్వాత వచ్చేసి మన సంక్రాంతి వస్తున్నాం మన విక్టరీ వెంకటేష్ గారిది. కానీ ఈ మూవీ చూసుకుంటే ఒక్కొక్క సీన్స్ ఎట్లా ఉంటే నిజం చెప్తున్నా, నరాలకి వెళ్ళి ఇట్లా బ్లడ్ ఎక్కితే ఇట్లా వైబ్రేషన్ అయితే చూడండి, అట్లా ఉంటాయి సీన్స్. ఒక్కొక్క సీన్స్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, దాదాపు 500 మంది టెక్నీషియన్ పని చేశారంట ఈ మూవీకి. అంత మందికి తిండి దొరికిందంటే కేవలం ఈ మూవీ వల్లనే. ఇంకా మనకు డైరెక్టర్ ఎవరన్నా ఇది మర్చిపోయింది, బాబీ. ఎంత మంచిగా రాసిండంటే ఒక్కొక్క సీన్స్ ఒక్కొక్క ఎలివేషన్. అని ఇంకా ఒక సీన్ ఉంటది అన్న, గుర్రాల మీద నడిచే సీన్స్ ఉంటది. అంటే ఇది డూప్ అనుకున్నారు మీరు అందరూ, మాక్సిమం చాలా మంది డూప్ అనుకుంటున్నారు. కానీ నిజంగా వేరే గ్రాఫిక్స్ కాదు, యుద్ధం చేసేది ఆయనే, కత్తి తిప్పేది ఆయనే, ప్రతి షాట్ లో ఆయనే మాక్సిమం తనే ఉన్నాడన్న, ప్రతి సీన్స్. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అంటూ. అఫ్ కోర్స్ అన్న, సంక్రాంతి విన్నర్ నిజం చెప్తున్నా బాలయ్య బాబునే. అంటే థియేటర్స్ తక్కువ దొరికినా కూడా ర్యాండమ్ దింపేసిండు మాక్సిమం. అఫ్ కోర్స్ థియేటర్ లో సినిమా హిట్ అయితే థియేటర్స్ పెరిగిపోతాయి మాక్సిమం. ఈ మూవీతో పెరుగుతుంది మాక్సిమం పెరిగిపోతుంది. థ్యాంక్ యూ. ఎంత బాగుందని అడగండి దయచేసి, ఎంత బాగుందని అడగండి. సూపర్ హిట్,
హిట్ కాదు, అది బ్లాక్ బస్టర్ అంబ్రోషియా. ఒక ప్రపంచం ఎంత ఉంటుంది కదా అంత హిట్ ఇది. అరే అన్న యావరేజ్ అన్న వాళ్ళకి నేను పైసలు ఇచ్చేస్తాను రమ్మన్న. ఎవరన్నా యావరేజ్ చెప్పింది పైసలు ఇచ్చేస్తా, యావరేజ్ అంటే పైసలు ఇచ్చేస్తా. మీరు ఇట్లా వచ్చి ఇంట్లో చూపెట్టండి సినిమా బాగోలేదంట. ఏం నచ్చలేదు భయ్య మీకు. యాక్టింగ్ చింపేశాను. నా చిరుత మూవీ నుండి చూస్తున్నాను. నా రంగస్థలంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆయన కొంచెం విలేజ్ క్యారెక్టర్. ఇందులో కూడా అలాంటి విలేజ్ క్యారెక్టర్ ఉంది, అది చాలా బాగుంటది. అందులో కొంచెం ఆయనకి నత్తిగా స్టామర్ గా మాట్లాడతారు, అది కొంచెం కొంచెం ఎక్సలెంట్ గా చేశారు ఆ క్యారెక్టర్ ని. అంజలిది కూడా ఆయన పెద్ద అదే ఇద్దరు రామ్ చరణ్ ఉంటే పెద్ద రామ్ చరణ్, ఫాదర్ రామ్ చరణ్ తో అంజలి క్యారెక్టర్ ఉంటది అనమాట. శంకర్ డైరెక్షన్ మరి చెప్పక్కర్లేదన్న. ఆయన ప్రతి సినిమా అపరిచితుడి నుండి చూస్తూనే ఉన్నాము. ఆయన డైరెక్షన్ కోసమైనా మూవీకి రావాలన్నా. చాలా మంది నేటివ్ ఓకేనా. ఎలా అనిపించింది బ్రో సినిమా? మూవీ అయితే చాలా బాగుంది బ్రో. మార్నింగ్ అందరు నేటివ్ రివ్యూస్ ఇస్తులంట, అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అందుకే బెనిఫిట్ షో పోకండి బ్రో. మీకు మూవీ నచ్చాలంటే మెయిన్ గా బెనిఫిట్ షో పోకండి. నిద్ర సరిపోక మనము నిరాహార దీక్షలు చేస్తాం. సో మీకు మూవీ నచ్చాలి, మంచిగా అర్థం కావాలంటే మార్నింగ్ షో పోండి. నాకు మూవీ బాగా నచ్చింది. బట్ ఇండస్ట్రీ హిట్ లెవెల్ లో లేకపోయినా బ్లాక్ బస్టర్ లెవెల్ లో అయితే మూవీ చాలా బాగుంది. శంకర్ గారు ఒకే ఒకటి సీన్స్ అన్ని పెట్టారని కొందరు అంటారు. అంటే కొంచెం అట్లనే అనిపించింది బ్రో. అంటే అది ఆ టైంలో స్టోరీ కదా, ఇది ఈ లైన్ కి ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు అయితే శంకర్ చేసిండు. బట్ శంకర్ మార్క్ అయితే మరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే మనకి మూవీలో కనిపించలే బ్రో. శంకర్ ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టు అనిపించింది మూవీ మొత్తం చూస్తే. ఎస్జే సూర్య అయితే యాక్టింగ్ యాజ్ యూజువల్ బ్రో. మన నానితో చూస్తాం ఎంతైతే డామినేటింగ్ చేసిండో, దీనిలో దానికి రామ్ చరణ్ కూడా డామినేట్ చేయడానికి అయితే ట్రై చేసిండు ఎస్జే సూర్య. మొత్తం ఇట్లా అరుస్తుంటే మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఎస్జే సూర్య అరుస్తుంటే మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్ని బాగా ఇచ్చింది బ్రో. బట్ నాకు అంటే రామ్ చరణ్ సపరేట్ బీజిఎం ఇచ్చేటప్పుడు మరీ అంత లేవలేదు అని అయితే నాకు అనిపించింది. బట్ సాంగ్స్ కి అయితే బాగా ఇచ్చింది బ్రో తమన్ అయితే. ఏంటి సినిమాలో నచ్చిన అంశాలు ఏమున్నాయి? హైలైట్స్ అంటే రామ్ చరణ్ అన్న ఎంట్రీ సీన్స్, హెలికాప్టర్ సీన్స్ అన్ని చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా నుంచి మనం అంటే చాలా మందికి మనకి ఐఏఎస్ గురించి అంటే ఆయన పదవిలు ఏంది ఏం చేస్తాడని మాకు చాలా మంది జనాలకు తెలియదు. బట్ ఈ మూవీ చూస్తే ఆయన పనులు ఏం చేయగలుగుతాడు, ఎంత పవర్ ఉంటది అంటే పాలిటిషియన్స్ కంటే ఐఏఎస్ కి ఇంత పవర్ ఉంటది అని చాలా మంది జనాలకు అయితే అవేర్నెస్ వస్తుంది ఈ మూవీ చూడడం వల్ల. చాలా మంచి మెసేజ్ అయితే ఉంది. 500 కోట్ల బడ్జెట్ ఉన్నారు, ఆ లెవెల్ లో కనబడింది సినిమా. 500 కోట్లు అంటే కనిపించింది అన్న, మొత్తం కాస్ట్లీయెస్ట్ మూవీ లాగా అయితే అనిపించింది. సాంగ్స్ కి 100 కోట్ల పైగా అయిందంట. 500 కోట్ల బడ్జెట్ మూవీ అయితే మనకు అనిపించింది. సాంగ్స్ అయితే అన్ని బాగున్నాయి మేడం. బట్ నాయనా హైరానా సాంగ్ లేదు, అందుకు చాలా డిసప్పాయింట్ అయినా నేను. అది నాకు విజువల్ గా చాలా చూద్దాం అనుకున్నా. ఆడియో సాంగ్ అయితే చాలా బాగుంది ఆ సాంగ్ అయితే. బట్ అది తొందరగా యాడ్ చేస్తే మళ్ళీ చూడాలనేది అనుకుంటున్నా. సాంగ్స్ అయితే సూపర్, దాంట్లో అయితే మనకి ఏడో మిస్టేక్ లేదు. తమన్ మస్తు ఇచ్చింది మ్యూజిక్ అయితే. శంకర్ డైరెక్షన్ అంటే ఇండియన్ 2 తో పోలిస్తే బాగుంది. ఫ్లాప్ అని చెప్పాం కానీ హిట్ మూవీ ఇది కాదు. మరీ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టలేదు, పుష్పాన్ అయితే క్రాస్ చేయలేదు. అంటే బ్లాక్ బస్టర్ కొట్టింది బట్ ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు. అంటే పుష్పాన్ బీట్ చేయడం అయితే కష్టమే. కానీ మూవీ పాన్ ఇండియా మూవీ అంటే ఇది ఒక మెసేజ్ ప్రకారంగా చూస్తే పాన్ ఇండియా మూవీనే. కానీ బేసిక్ గా అయితే మరి పాన్ ఇండియా రీచ్ వరల్డ్ వైడ్ వస్తుంది అంటే అది కష్టమే బ్రో. బట్ మూవీ అయితే హిట్ మూవీనే ఇది సంక్రాంతికి. స్టోరీ లైన్, మెసేజ్, రామ్ చరణ్ యాక్టింగ్ అయితే 3 హైలైట్. ఆ 3 నాకైతే బాగా. రామ్ చరణ్ అన్న కోసం వెళ్ళిపోవచ్చు థియేటర్ కి అయితే. రామ్ చరణ్ అన్న, ఎస్జే సూర్య. మళ్ళీ వెళ్ళడం అంటే సాంగ్ యాడ్ చేసి వెళ్తా. ఒక సాంగ్ అయితే తీసేశారు, నాన్న హైరానా. నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. ఫ్యామిలీతో అయితే 100% వెళ్ళొచ్చు. సంక్రాంతికి గేమ్ చేంజర్ ద బెస్ట్ ఫిలిం. అందరు ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరు వెళ్ళాలని కోరుకుంటున్నాం బ్రో. ఇది స్టోరీ వైజ్ కొంచెం లైక్ టేకింగ్ గానీ శంకర్ గానీ స్టాండర్డ్ గానీ కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. సో అందుకనే కొంచెం యావరేజ్ ఫిలిం అని చెప్తున్నాను. సో కొంచెం శంకర్ గారి టేకింగ్ గానీ ఆయన మార్క్ ఆఫ్ స్టాండర్డ్ గానీ కొంచెం కనిపించలేదు. అండ్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం వచ్చిన తర్వాత అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత మటుకు బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో చూస్తే కొంచెం అక్కడక్కడ ఆడియన్స్ చాలా బోర్ ఫీల్ అయినారు. సో ఆ వావ్ ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అది అక్కడక్కడ పడలేదని అనిపించింది. సో అది
లేదు 2.5 hours అయితే నాకు ఎంగేజింగ్ అయితే ఏం అనిపించలేదు. అక్కడక్కడ లైక్ యాజ్ ఎ సైడ్ సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ మటు కొంచెం బోర్ గానే అనిపించింది. లైక్ అంటే నాట్ కంప్లీట్ బట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్. సో సారీ నో అంటే జెన్యున్ గా జెన్యున్ రివ్యూ అయితే లైక్ హిట్ అని చెప్పలేను. నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్, నేను డై హార్డ్ ఫర్ రామ్ చరణ్ ఫ్యాన్. సో నేను జస్ట్ యావరేజ్ అనే చెప్తున్నాను యాక్చువల్ ఫిలిం. బికాస్ రామ్ చరణ్ యాక్టింగ్ వైజ్ కానీ లైక్ ఆయన చూపించిన 3 క్యారెక్టర్స్ వైజ్ కానీ ఆయన 100% ఇచ్చారు, దెర్ ఇస్ నో డౌట్. బట్ స్టోరీ వైజ్ కానీ కొంచెం అక్కడే లాగ్ అయింది. సో అందుకనే నేను యావరేజ్ ఫిలిం అంటాను. అంటే లైక్ నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఒపీనియన్ ఉండొచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే లైక్ బీయింగ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్, నేనైతే ఫిలిం వైజ్ చూస్తున్నా. యాజ్ అ ఫిలిం వైజ్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్ అయితే నేను కూడా బ్లాక్ బస్టర్ అని చెప్తుండే. బట్ జెన్యూన్ రివ్యూ వైజ్ చూస్తే ఓవరాల్ ఫిలిం వైజ్ అయితే ఇది యావరేజ్ ఫిలిం అని నేను చెప్తున్నాను. అవుట్ ఆఫ్ 5 out of అంటే లైక్ ఇది ఒక సర్టన్ 2.5 to 3 బిట్వీన్ అంతే. రామ్ చరణ్ గాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. లైక్ అంటే ఆయన ఒక డిగ్నిటీగా యాక్టింగ్ చేశారు. అంటే చిరంజీవి గారి తర్వాత మరో చిరంజీవి గారి లాగా యాక్ట్ చేశారు నటుడు ఎవరైనా ఉన్నట్టు ఇప్పుడు రామ్ చరణ్ గారే అంత డిగ్నిటీగా ఆయన 3 క్యారెక్టర్స్ యాక్ట్ చేశారు. ఒక అప్పన్న క్యారెక్టర్ గానీ, ఒక కాలేజ్ క్యారెక్టర్ గానీ, అంతకుముందు ఐఏఎస్ క్యారెక్టర్ గానీ, సో ఇదంతా చాలా డిగ్నిటీగా యాక్ట్ చేశారు. ఆయన వరకు ఆయన 100% ఇచ్చారు. సో ఫిలిం కి గానీ ఆ క్యారెక్టర్స్ గానీ. మైనస్ స్టోరీ వైస్ ఆ టేకింగ్ వైస్. ఎందుకంటే ఈ స్టోరీ ఆల్రెడీ మనం పాయింట్ ఇది వరకు ఉన్న కమర్షియల్ ఫిల్మ్స్ లో చూసాం. ఎందుకంటే పొలిటికల్ గా మనకు చాలా వచ్చినాయి ఇట్లా, లైక్ సీఎం వర్సెస్ ఒక ఇది కానీ చాలా చూసాము. సో కొంచెం టేకింగ్ వైసే కొంచెం ఎక్కడో ఇంకా పాతగానే ఉన్నది, అంత ఎంగేజింగ్ గా ఆయన తీయలేకపోయారు అనేసి అనిపించింది. సో స్టోరీ వైస్ ఇది కొంచెం లాగ్ అనిపించింది నాకు. సో అంటే అంత బోరింగ్ సినిమా అయితే కాదు. లైక్ కొన్ని వావ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, రామ్ చరణ్ గారి ఎలివేషన్ సీన్స్ కూడా ఉన్నాయి. బట్ అంత కంప్లీట్ బోరింగ్ ఫిలిం అయితే కాదు. సో ఓవరాల్ గా అయితే కొంచెం అక్కడక్కడ బోర్ అయితే అనిపిస్తుంది. అంటే సినిమా ఇది ఇప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకునే వాళ్ళకైతే కొంచెం అన్ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే యావరేజ్ గానే ఉంది కాబట్టి. అంటే ఇక అది అట్లానే ఏం లేదు, తీసుకోలేము కానీ. బట్ ఫిలిం వైజ్ అయితే కొంచెం అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తాం ఎవరైనా, ఎందుకంటే RRR తర్వాత వస్తున్న ఫిలిం కాబట్టి. బట్ అక్కడ వెళ్ళి చూసినప్పుడు మనకు రామ్ చరణ్ గారి వైజ్ అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాము. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు బాగుంటది. బట్ స్టోరీ వైజ్ చూస్తేనే కొంచెం అది ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది. లేదు ఆచార్య అయితే అనుకోలేము, ఎందుకంటే ఆచార్య కంప్లీట్ స్టోరీ జోన్ డిఫరెంట్, దీని స్టోరీ జోన్ డిఫరెంట్. మరి అంత రిజల్ట్ వైజ్ ఆచార్య అట్లయితే కాదు. సో ఇది అంత కంప్లీట్ ఫ్లాప్ అని చెప్పలేము. లైక్ ఇట్స్ జస్ట్ ఒక యావరేజ్ ఫిల్మ్.